అండ్ ఇటువైపు తెలంగాణలో ఎక్కువగా వర్షాలు వరదతో ప్రభావితమైన ప్రాంతం ఖమ్మాన్ని వరద ముంచెత్తింది. ఎందుకంటే మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది వివరించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. నారాయణ, మున్నేరు వాగు ఉధృతి ఏమన్నా తగ్గిందా? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఖమ్మంలో కూడా మున్నేరుకు సంబంధించి మహోగ్ర రూపం దాల్చింది. ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వరద చూడలేదనేది స్థానికులు చెప్తున్నారు. ఊహించిన విధంగా ఒక్కసారి తెల్లారేసరికి ఈ స్థాయిలో వరద వచ్చేసరికి మున్నేరుకి రెండు వైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు వేలాది మంది ముంపుకు గురైనటువంటి పరిస్థితి. నిన్న రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికులు కానీ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా వెళ్ళి రెస్క్యూ చేయలేనటువంటి ఆ స్థాయిలో వరద రావటం వల్ల వేలాది మంది బిక్కుబిక్కుమంటూ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఆ బిల్డింగుల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. కాస్త వరద తగ్గితే కానీ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పోలీసులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా వేలాది మంది ఇంకా జలదిగ్బంధంలోనూ మనం చూడొచ్చు. మున్నేరు ప్రమాద స్థాయి అంటే 36 అడుగులు దాటి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. క్యాచ్మెంట్ ఏరియాలో అంతకంతకు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్థాయిలో వరద వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. అయితే ముందస్తు అంచనా వేయలేకపోయారు ఈ స్థాయిలో వరద వస్తుందనేది. మనకి రెండు వైపులా ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని భావించినప్పటికీ కొన్ని విషాద ఘటనలు అయితే నిన్న చోటు చేసుకున్నాయి. ఎక్కడికక్కడ పాలేరు నియోజకవర్గంలో నాయకనిగూడెం వద్ద ముగ్గురు అకస్మాత్తుగా వరదలో కొట్టుకొని పోయారు. ఇప్పటికీ భార్యాభర్తలు ఆచూకీ వరదలో ఎక్కడ కొట్టుకొని పోయారో అనేది ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళ అబ్బాయిని మాత్రం రక్షించగలిగారు. జిల్లాకి చెందినటువంటి తండ్రి కూతురు ఇద్దరు కూడా కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో మరిపడి దగ్గర వాగులో కొట్టుకొని పోయారు. రాత్రికి వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి. మదర్ దగ్గర మరో మహిళ గేదెలు కాస్తూ ఆమె కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే దాదాపుగా 2 రోజులు వ్యవధిలోనే 7గురు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని ప్రాణాలతో రక్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పలు దఫాలుగా హెలికాప్టర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏ స్థాయిలో వరద ఉధృతి ఉంది, ఇక్కడ వాతావరణం ఏ విధంగా అనుకూలించలేనిది మనం ఒకసారి స్పష్టంగా చూడవచ్చు. జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు కూడా స్వయంగా సహాయ పునరావాస కార్యక్రమాల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా అర్ధరాత్రి 2 వరకు కూడా ఈ సహాయ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తెల్లవారుజాము నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా వారందరినీ వరద బాధితులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా వరద ముంపులోనే కొనసాగుతున్నటువంటి కాలనీలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సౌకర్యం లేదు. చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలలో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు పడవలు కానీ బోట్లు కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లేకపోవడంతో సహాయ పునరావాస కార్యక్రమాలకు అనేక దఫాలుగా ఆటంకాలు ఏర్పడాయి. రాత్రికి ఒక టీము చేరుకున్నప్పటికీ అనేక కాలనీలో వందలాది మంది చిక్కుకోవడంతో కేవలం కొంత మేర మాత్రమే రెస్క్యూ చేయగలిగారు. ఈరోజు ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సురక్షితంగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా మున్నేరుకు ప్రమాద స్థాయిలోనే వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. రైట్ నారాయణ. సో మున్నేరు వాగు ఉధృతిని మనం చూస్తున్నాము. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అది నదిలాగా కనిపిస్తోంది మనకి, వాగులాగా. ఏదో చిన్న వాగు అనుకుంటే పొరపాటే. అంత మహోగ్ర రూపం దాల్చింది మున్నేరు వాగు. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వస్తున్న వరద నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు, స్థానికులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి కూడా చాలా కష్టసాధ్యంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.